అవునా? అవునా స్వామి? ఈ స్వామి నేను చెత్తను కూడా తీసుకొచ్చావా స్వామి? ఈ చలపై నుండి చూస్తే చాలా పెద్ద తాలుంది. ఎటు చూసిన 12వ పట్టమా? స్వామి వర్ణించడానికి తరం కాకున్నది. ఆ నిద్దరు మేడలు భవనములు అంతస్తులు పురస్సులు స్త్రీలు రాజకీయాలు రాజకత్యాలు రాజబజార్లు రాజసాబులు రాజగుర్రాలు ఆ గుళ్ళు గోపురం సిరికలు పొనికలు మునులు సాధులు తమ సంపూర్ణ సరికెత్తలు దేవతలు దేవగనికలు ఆదిశేషుడు శాసపాలకుడు రుణవంతుడు ఏ మంత్రంతో స్వామి. ఈ చలపయుడు చూస్తే చాలా పెద్దదాన్ని స్వామి పట్టణము. ఆ గుడి చూడు 2వ వైకుంఠ ద్వారంతో సరిసమానంగా గుడి చుట్టూ పౌరవులు శిలకలు గోరింకలు మునులు సాధులు తప సంపన్నులు చెలికెత్తలు దేవతలు దేవగన్నికలు ఆదిశేషుడు శాసపాలపు గరుడవంతుడు ఏ మందంగా ఉన్న స్వామి. ఆ గుళ్ళకి ఒక్కసారి లోనికి నా జన్మ ధన్యమైతుంది. పద. అవును కదా అంటే నువ్వు గుళ్ళకి లోనికి వెళ్ళేస్తావా? నేను కూడా వస్తా స్వామి. తొందరగా వస్తావా? సరే కానీ వానాగాలి వృగతొస్తుంటే నా బట్టనే తడిచిపోతాను. ఎవరిని తలుపుది అంటున్నారు. తలుపు ఏమి రాలేదు. నీ చేత కాలేదు. నిందిస్తావు. ఒరే గంగులే లేదా వచ్చించుతా మాటి మాటి పచ్చి పలుకుతుంది. ఎవరిది ఎక్కడ? అక్కడ దాసీలు ఉన్నారు భామ. మరి దాసీలు నా పేరు చెప్పారు ఇక్కడ. ఎందుకు ఆ లైట్ ఉంచా ఎట్లా ఉంచా? అక్కడ చంచం అనే దాసి ఉంది. అవునా? ఆమెను బ్రతిమలాడుకుంటే కనుక మనకి పట్టడంలోకి అవునా పలకదు. మీరు లోనికి వెళ్ళేటప్పుడు కవాటాన్ని దండం పెట్టుకుని వెళ్తారా? అవునా? నువ్వు కూడా పెట్టాలి. నేను పెట్టాలా? ఎందుకని? అక్కడ అంటే అవునా? అక్కడ ఉన్నారు పెట్టాలమ్మా. నవ్వుతో శ్రీ లక్ష్మీ స్వామి వేట మరగని వీళ్ళు మృగాలని వేటని అలసి సొలసున్నారు కదా ఈ దినమున. ఇదిగో ఈ క్షీరం కాస్త స్వీకరించండి. మై మిల్క్ అవి. స్వామి ఇందులో క్షీరం ఏవి? లేదు లేదు, నీ వెనుక భాగం ఎవరో ఉన్నారట. వారు ఎవరు? ఎవరున్నారు లక్ష్మి? ఎవరు? మరి నా చూపించరా? చూడు. ఏమే దాసి? అదేమిటి అట్లా మాట్లాడుతున్నావు నీవు? ఏమి ఎవరి మాసే? ఎవరి మాసే?
నువ్వెవతివి? నేనెవరో తెలియకుండా వచ్చేసావా? ఎవతివి నీవు? సరే నేను చెప్తాను ఎవరును. ఈ గరుడాచలం పరిపాలన చేస్తున్నారే శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భార్యను. నా పేరు ఆదిలక్ష్మి. లక్ష్మి మా కుల దేవత, మా ఇంటి దేవత, మా ఆరోగ్యం అని చెప్పి మాయ మాటలు చెప్పి మాయ ప్రాణాలేసి నేను రానే చెప్పాను కదా అమ్మా. వినకుండా నీ దెబ్బకు భయపడిపోయారు అందరూ. హరే చెంచులారా నేను మా గూడానికి వెళ్ళిపోతా. నా వినిమిటి రావద్దు, నాతో మాట్లాడవద్దు.
నువ్వు అనమంటే కదా అన్నాను. ఏం మాట్లాడతాను నువ్వు? ఏమిటే? ఏమంటావు? అవును, ముద్దే సాములు, నువ్వు కూడా సాములు అయితే ఎవరికి ఇక్కడ ముద్దు? ఎవరికి కళ్ళు పోయేది? ఏం మాట్లాడుతుంది అది? అది ఏం మాట్లాడుతుంది? సవిత రొంటెను బజారు ఈడ్చి కొడతా. ఎందుకు ఇస్తావు? హుసేనా సవతి పురుషుడే కదా పురుషుడు దొరకక నా భర్త వీడి బట్టి వస్తున్నట్టు ఏమిటో చూపు. నీకు తంగళ్ళు ఎవరు ఇక్కడ మగుళ్ళా? నీ మురిపంత ఉడిపోను ఒబే పసిరేంట దీనికి పిలిచినవురా? ఏంటి రెండు రెచ్చిపోతాయి? ఏమిటి అసలు ఏంటా చూపు? 6.5 పైస్తాను. ఇదేంటి ఇట్లా బయటికి పోయి బయట ఇది లేపు తొక్కుతా లేపే ఎక్కువగా మాట్లాడినమనుకో. ఏమే నువ్వు వచ్చిందానవంట, తెచ్చిందానవంట, మాయమాటలు చేసి తీసుకొచ్చావంట, అన్ని నేర్పిస్తున్నావంటగా. వాడు అవునవును దిమ్మరదానా? ఎంత పని చేసుకుంటాను ఎంత పని చేసుకుంటాను ఈ కొట్టి వారికి వచ్చి
చిన్నాయన మావ చిన్నాయన మావ ఈ కొట్టు మాట పెద్దలు చెప్పులా నాకు పెళ్ళై 3 నెలలు కడుపు 9 నెలలు నేను కాబట్టి అడిగి నెట్టుకొచ్చా ఇక నా సోదరులు నెట్టుకొచ్చా కొట్టుకోవద్దా సైత నాకు పిల్లలు కాక మన దాకానే పడతా బాధ కాక 10 ఊరు తిరిగిన పిల్లల కోసం తిరుపతి పోయినా తిరుపతి పోయి ఎంకీ కాదు అన్నిటికాయే ఒరే అల్లుడా తిరుపతి పోయినా ఎంకీ కాదు 7 రోజులు పడుకున్నా 7 రోజులు ఈ స్వామి కాదు 7 రోజులు వరకు తిరుగు ఆడపుట్ల వాళ్ళ కోటికొండ పోయినా కోటికాడు 11 రోజులు పడుకున్నా అంటే 11 రోజులు వరపడ్డా అవును ఆడపుట్ల మళ్ళీ శిథిలాడు పోయినా నీకేం తెలుసు శిథిలాడు తిరణాల్లో 7 రోజులు 7 పొగుళ్ళు నీళ్లు పోసుకొని తడి గుడ్డలతో మడి కట్టుకొని 7 రోజులు 7 పొగుళ్ళు పైకి రాబడబడు పైకి రా ఏ వరపడ్డ స్వామి వారికి ఆడపుట్ల ఇలాంటి పడిపోతున్నా సరుకుగా చెప్తా తెలియదులే నా సవిత తొక్కుతామని శనగదేస్తగిరా లేపు తొక్కుతా వశవంగా వాసాలు నువ్వెక్కడికి లాగుతున్నావు ఏం మాట్లాడుతుంది అది మరి అదేం మాట్లాడుతుంది పెద్దది లక్ష్మీదేవి ఒక్కసారి అక్కయ్య పాపం నా తోడ పుట్టింది కదా నా రక్తాన్ని పచ్చుకు ఆమె గట్టి ముందు ఏమని పిలవాలి అక్కయ్య అని ఈ చక్కని కన్యని పిలవాలి ఇంకా దీన్ని పిలవాలి ముందు తొక్కుతావు ఈడుతా నా సవిత పాపం నా తోడ పుట్టింది కదా నా రక్తాన్ని పంచుకొని పుట్టిల్లా నేను పిలవకపోతే ఊరి పిలుస్తారు ఏమి నిన్ను అక్క అని పిలవాలనా అక్క కాదే పక్కన ఒక్క రాయును తొక్కుతా నా సవిత నీకైతే చిన్నది కదా ఆమెకు మాత్రం ఎవరున్నారు ఒక్కసారి చెల్లెలారి పిలువు అవునండి ఈ తీసుకొచ్చిందానని చెల్లిని పిలవాల నేను చెల్లి చెమ్మకు గుడ్డు రమ్మకు చెంచుదానని మీరెవరు ఎవరో కాదు ఎవరు ఎందుకు తెచ్చారు మీ తండ్రి సముద్రుడు నిన్నిచ్చి నాకు వివాహం చేశాడు ఓ విష్ణు భగవానుడా ఇంకా నీ మీద నాకు ప్రేమ తీరలేదయ్యా మరలా ఒక్కసారి అల్లుడు కావాలని మీ తండ్రి సముద్రుడు నన్ను కోరాడు సరేనని ఆనాడు వైకుంఠంలో మాట ఇచ్చాను మీ తండ్రి సముద్రుడు కొన్ని దినములకు అరణ్యములో సెంసు శిఖనాయకుడై జన్మించాడు పెక్కేళ్ళు తపస్సు చేశారు సంతానం లేక మరలా మన వద్దకు వచ్చారు ఎవరినో ఇస్తే లాభమని నీ వస్త్రలక్ష్మి నీళ్ళు ఒక కళ తీసి వారికి మామిడి పండుగ తయారు చేసి వారికి ఇవ్వగా అది వారి తల్లి భుజించగా ఈమె జన్మించినది ఈమె ఆమె నీవు అంటే స్వామి నేనే ఆమె నేను అవునా స్వామి హస్తాస్తం పట్టిన ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి విద్యాలక్ష్మి అష్టలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ఆదిలక్ష్మి చెంచులక్ష్మి మహాలక్ష్మి తున్నాం స్వామి అవునా నేనే పొరపడి ఏదేదో మాట్లాడినా స్వామి ఒక్కసారి అక్కయ్యాలి మహాశరారా భాగవతుల ఘోడాద్రి పురాణం చెంచులక్ష్మి నాటకం తర్వాత పూర్తయిపోయినది ఈ నాటకం చూసిన వారు ఎవరైనా సరే అంటే నరసింహస్వామి లక్ష్మీదేవి చెంచులక్ష్మి కళ్యాణం అత్యంతల సల్లి రూపాయి కానీ 2 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ 200 పదాలు కానీ ఎంత ధర్మం చేస్తే అంత మేలు జరుగుతుంది వాస్తవమైన మాట అందుచేత ఎవరైనా ఊరికపోకూడదు ఇప్పుడు ఎవరు పిలవాలి స్వామి నీవే పిలవాలి నేను పిలిస్తే మలికిద్దా అక్కయ్య సిస్టర్ సుఖీ బాబా అక్క మన ఇద్దరికి
కుర్చీలు 3